నచ్చితే దయచేసి మీ స్నేహితులతో పంచుకోండి. మరిన్ని భక్తిమయమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. If you like this divine video, please share it with your friends. And don't forget to subscribe to our channel for more devotional content. Thank you. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. శ్రీరామాయణం ఆది కావ్యం వాల్మీకి మహర్షి చేత రచింపబడింది. శ్రీరామాయణంలో అనేక రకములైనటువంటి తత్వములను దర్శనం చేసినటువంటి మహానుభావులు ఉన్నారు. కానీ యథార్థములకు అందులో ఏ తత్వాన్ని దర్శనం చేయకపోయినా శ్రీరామాయణాన్ని శ్రీరామాయణంగా మనం ఆ కావ్యాన్ని పరిశీలనం చేసినట్లయితే అదొక అద్భుతమైన విశేషంగా మనకి గోచరిస్తుంది. ఎందుకనంటే మన కళ్ళ ముందే ఒక మహారాజు, ఆయనకి 3 భార్యలు, ఆయనకి సంతానం లేకపోవడం, ఆయన ఆక్రోశం, ఆయన గురువుల్ని ఆశ్రయించినటువంటి తీరు, ఆఖరికి ఆయనకి సంతానం కలగడం, పెద్ద కుమారుడు సకల గుణాభిరాముడు ఆయన్ని విడిచిపెట్టి ఉండలేకపోవడం, అనేక రకములైనటువంటి దాంపత్యములు, రావణుడు మండోదరి ఒక రకమైన దంపతులు, అహల్య గౌతములు ఒక రకమైన దంపతులు, తార వాలి ఒక రకమైన దంపతులు, సీతారాములు ఒక రకమైన దంపతులు, దశరథ మహారాజు కౌసల్య సుమిత్ర కైకేయి ఒక రకమైన దంపతులు. దాంపత్యంలో భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి వివిధ రకములైనటువంటి స్థితులు, అన్నదమ్ములు, ఆ అన్న వదిన, మరుదుల యొక్క అపేక్ష, కన్న తల్లిలా చూసుకునేటటువంటి వదిన గారు, ప్రభువు ప్రజలు, స్నేహం, ఆ స్నేహాన్ని ఉదాత్తంగా చూడగలిగినటువంటి వ్యక్తులు, స్నేహాన్ని వ్యాపార సంబంధంగా చూసేటటువంటి వ్యక్తులు, కొంతమంది విశేషమైనటువంటి భోగపరాయణులు, కొంతమంది త్యాగధనులు, కొంతమంది జీవితాన్ని ధర్మం కోసం అంకితం చేసినటువంటి మహాపురుషులై రామో విగ్రహవాన్ ధర్మ అనిపించుకున్న రామచంద్ర ప్రభువు వంటి వ్యక్తులు, కొంతమంది ధర్మం అన్న మాటతో తమ అవసరాలు తీర్చుకోవడానికి ఎప్పటికప్పుడు దాన్ని మార్చి చెప్పి తమ కార్యాన్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేసేటటువంటి స్వార్థపూరితమైనటువంటి మనస్తత్వము కలిగినటువంటి వారు,
ఇక మీరు ప్రత్యేకంగా సమాజంలో అనేక మంది వ్యక్తులను వాళ్ళ యొక్క మనస్థితులను పరిశీలనం చేయడానికి కావలసినటువంటి సమస్త సామాగ్రి మీకు శ్రీరామాయణంలోనే కనపడుతుంది. శ్రీరామాయణంలో వ్యక్తుల్ని పరిశీలనం చేస్తే అసలు ఎలా బ్రతకాలి, అసలు తాత్కాలికమైనటువంటి ఒక ఆట విడుపు కోసం ఒక చోటికి వెళ్ళినట్లుగా ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఈ భూమండలం మీద ఉండడానికి వచ్చినటువంటి మనుష్యుడు మిగిలిన ప్రాణులన్నిటికన్నా కూడా ఎందుచేత గొప్పవాడయ్యాడు? ధర్మాన్ని పట్టుకున్నటువంటి వ్యక్తి గచ్చలోకాననుత్తమాన్ అని జటాయుని కూడా ఉత్తమ లోకాలకి ఎలా పంపించగలిగాడు? పురుషుడు పురుషోత్తముడు ఎలా కాగలిగాడు? ధర్మం ఎంత గొప్పది! అసలు ఒక మనుష్యుడిగా జన్మించినటువంటి వాడు ఈ శరీరం పడిపోతుంది కనుక పడిపోయే లోపల యుగాలు మారిపోయినా శాశ్వతమైనటువంటి కీర్తిని సంపాదించడం, మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందడానికి కావలసినటువంటి ధార్మికమైన జీవనాన్ని అలవర్చుకోవడంలో వచ్చేటటువంటి వైక్లభ్యాలు, దాన్ని తట్టుకోవడానికి ఉండవలసినటువంటి మనఃపరిణతి, వీటన్నిటినీ దర్శనం చెయ్యడానికి ఒక అద్భుతమైనటువంటి కావ్యం శ్రీరామాయణం. శ్రీరామాయణం చదివేటప్పుడు రామచంద్రమూర్తిని దైవంగా చదివినటువంటి వాడికి అందేది చాలా చాలా తక్కువ. రాముడు తానే చెప్పుకున్నాడు అనేక పర్యాయాలు, నేను కేవలం మనుష్యుణ్ణి అని చెప్పుకున్నాడు. నిజంగా కూడా ఆయన ఒక మనుష్యుడిగానే ఆవిర్భవించాడు. ఎందుచేత మనుష్యుడిగా రావాలి రామచంద్ర ప్రభువు అంటే, కావాలని అడిగాడో తన అతిశయంతో అడిగాడో కానీ మనుష్య జాతికి మాత్రం ఒక గొప్ప ప్రయోజనం కూర్చాడు రావణాసురుడు. చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమై వరాలు అడగమన్నప్పుడు అనేకమైన వరాలు అడిగాడు. నాకు వాళ్ళ వలన చావు ఉండకూడదు, వీళ్ళ వలన చావు ఉండకూడదని అన్నీ అడిగి చిట్ట చివరికి ఒక మాట అన్నాడు, తృణభూతహితామన్యే ప్రాణినో మనుషాదయ అన్నాడు. అసలు నేను మనుష్యుల పేరు ఎత్తను, నేను మనుష్యుల వలన నాకు చావు ఉండకూడదన్న వరాన్ని అడగనన్నాడు. పోనీ మనుష్యులను చేర్చలేదు, మనుష్యుల గురించి మాట్లాడకుండా ఊరుకోలేదు. తృణభూతహితామన్యే అన్నాడు. వాళ్ళు తృణంతో సమానం, గడ్డి పరకలాంటి వాళ్ళు. మనుష్యులు నన్నేం చేస్తారు? ఆ మనుష్యుల గురించి అడగవలసిన అవసరం ఏముంది? అసలు నేను వాళ్ళ పేరెత్తి వరం అడగనన్నాడు. అంటే ఆ కాలంలో మనుష్య జాతి ఎంత అవమానింపబడింది అనడానికి ఇంకింతకన్నా ఉదాహరణ అక్కర్లేదు. రావణాసురుడు పోని రాక్షసుడు ఆ మాట అన్నాడు అంటే అర్థం ఉంది. కానీ మహానుభావుడు, సర్వజ్ఞుడు, మహాజ్ఞాని అయినటువంటి జనక మహారాజు గారు కూడా శ్రీరామాయణంలో ఒక చోట పగతిర్మానుషాణంచ ధనుషాస్య ప్రపూరణి ఆరోపణే సమాయోగే వేపనే తొలనేపివా అని అడిగాడు. క్వగతిర్మానుషాణంచ ధనుషాస్య ప్రపూరణి అన్నాడు. కేవలం మనుష్యులు, దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు వీళ్ళెవ్వరు ఎత్తలేకపోయారు శివధనస్సుని. ఒక మానవ మాతృడు మనుష్యుడు రాముడు ఎత్తుతాడా అని అడిగాడు. అంటే మనుష్యుడై పుట్టినటువంటి జనకుడికి కూడా మనుష్య జాతి మీద అంత చులకనతో కూడిన అభిప్రాయం. అంత చులకన మనుష్య జాతి చెయ్యబడినటువంటి రోజులలో అసలు మనుష్యుడన్నవాడు ఎంత గొప్పవాడో, మానవుడు దేన్నైనా ఎలా సాధించగలడో, సాధించడానికి ధర్మము తప్ప వేరొక మార్గం ఎలా లేదో, ధర్మమును పట్టుకున్నవాడు ఎంత గొప్పవాడవుతాడో చెప్పడానికి ఈ లోకంలో ఒక మనుష్యునిగా అవతరించాడు. అలా అవతరించడానికి పరమేశ్వరునికి అవసరం లేనంత కష్టాన్ని ఆయన పడ్డాడు. దశరథ మహారాజు గారి తేజస్సు కౌసల్యాగర్భంలోకి చేరితే 12 నెలల పాటు తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి గర్భస్థ నరకాన్ని అనుభవించవలసినటువంటి అవసరం లేని పరమేశ్వరుడు కటిక చీకటితో మలమూత్రములతో కూడిన అమ్మ కడుపులో పడుకున్నాడు. తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రేదితి దైవత్యే సోచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వక్పతాం విందునా సహా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అంటారు మహర్షి. 12 నెలలు కౌసల్య గర్భవాసం చేసి చైత్రమాస శుక్లపక్ష నవమి నాడు ఆవిర్భవించాడు. ఆయనని అందుకే ఈశ్వర అని సంబోధిస్తే రామచంద్రమూర్తి కించిత్ నొచ్చుకుంటాట. మనుష్య జాతిని ఉద్ధరించడానికి, మనుష్యుని యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడానికి నేను మనుష్యునిగా ఈ లోకంలో అవతరించాను.
అందుకే ఆయనకి దశరథ మహారాజు గారి కుమారుడు కనుక దాశరథి అని పిలిస్తే ఎంతో సంతోషం. ఈ ఉడుపు తెలుసుకున్నవాడు కనుకనే గోపరాజు గారు తన సంతోషం తీరేటట్టుగా ఎన్నో మార్లు ఈశ్వర అని సంబోధించకుండా దాశరథి కరుణాపయోనిధి అన్నాడు. కరుణాపయోనిధి అంటే దయకు సముద్రము వంటి వాడా అని పిలిచాడు. సముద్రం యొక్క లోతు ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలియదు. అలా రామచంద్రమూర్తి యొక్క దయ ఎంతటిది చెప్పడానికి ఎవరూ సరిపోరు. అంతటి దయ కలిగిన రామ దశరథి అన్నాడు. శ్రీ రఘురామచారు తులసీదలధామ సమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వార కబంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తరకనామ భద్రగిరి దశరథి కరుణాపయోనిధి అని పిలిచాడు. ఇన్ని పద్యాలలోనూ తన తనివి తీరా పిలుచుకున్నాడు దశరథి కరుణాపయోనిధి, దశరథి కరుణాపయోనిధి అంటూ. కాబట్టి ఒక ప్రాకృతమైనటువంటి మనుష్యుడు ఎలా పుడతాడో అలాగే పుట్టాడు తప్ప పుడుతూనే దైవ సంబంధమైనటువంటి విషయాన్ని ఆయన ప్రకటనం చెయ్యలేదు. అదే విష్ణువు అనేక అవతారములు స్వీకరించారు. స్వీకరించినప్పుడు చాలా అవతారాల్లో నేను కేవల ప్రాకృత నరుణ్ణి కాను, నేను పరమేశ్వరుణ్ణి అని ఆయన నిరూపణం చేశాడు. అదే కృష్ణావతారంలో యశోదా గర్భంలో అర్ధరాత్రి వేళ అష్టమి నాడు ఆ శ్రావణ మాసంలో ఆవిర్భవించినప్పుడు కేవలం ఒక మనుష్యునిగా కనపడలేదు. జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనంచిత విహారు మరుకుండల ప్రభాయుత పుంతలలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణీందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చూజ్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు పోతన గారు భాగవతంలో. ఆయన శంఖచక్ర గదా పద్మములతో పట్టు పీతాంబరంతో అర్ధరాత్రి వేళ ఆవిర్భవించాడు. రామచంద్రమూర్తి అలా కాదు. ప్రాకృత మనుష్యుడు కర్మ అనుభవించడానికి పుట్టినవాడు ఎలా పుడతాడో అలాగే ఆవిర్భవించాడు. ఎక్కడా దైవత్వాన్ని ప్రకటనం చేయలేదు. అందరూ ఎలా ఏడుస్తారో అలాగే ఏడిచాడు. అందరూ అమ్మ స్తన్యాన్ని ఎలా పుచ్చుకుంటారో అలాగే స్తన్యంలో పాలని స్వీకరించాడు. చిన్నపిల్లలు ఎలా పెరుగుతారో అలా పెరిగాడు. శ్రీకృష్ణుని యొక్క బాల్య క్రీడల్ని భాగవతం దశమ స్కంధంలో వర్ణించినట్లుగా రామచంద్రమూర్తి యొక్క బాల్య క్రీడలని వర్ణించినటువంటి ఘట్టాలు వాల్మీకి మహర్షి ఆవిష్కరించకపోయినప్పటికీ రామచంద్రమూర్తిని చెక్కిన వారెవరు? రామచంద్రమూర్తిని అంత గొప్ప వ్యక్తిగా ఆదర్శమూర్తిగా తయారు చేసిన వారెవరు? చెప్పకుండా చెప్పుకొచ్చారు. ఒక శిల ఉంటుంది, కొన్ని వందల సంవత్సరముల నదీ ప్రవాహంలో నానిపోతుంది. అందులోంచి ఒక అద్భుతమైనటువంటి వెంకటేశ్వర స్వరూపాన్ని తయారు చేయాలి. ఆ రాతిని తాళ్లు కట్టి నదిలోంచి ఈడ్చి పైకి తీసుకొస్తాడు శిల్పి. దాని మీదే కూర్చుని అక్కరలేని భాగాన్నంతటిని ఉలితో చెక్కేస్తాడు. కన్నులు చెక్కేటప్పుడు అతి జాగ్రత్తగా చిన్న ఉలిని పట్టుకుని ఆ మూర్తి మీద ఎక్కి కూర్చుని చిన్ని చిన్ని దెబ్బలతో కొడుతూ కళ్ళు చెక్కుతాడు. ఎక్కడ ఎంత దెబ్బ కొట్టాలో అంత దెబ్బే కొట్టడం ఒడుపు. ఆ ఒడుపు తెలియకపోతే విగ్రహం రాదు. అంతా తయారు చేసి ఎవరితోనో మాట్లాడుతూ కనుకొలుకు దగ్గర కొంచెం గట్టిగా కొట్టాడనుకోండి, పెచ్చు విరిగిపోయింది అనుకోండి, పోయిందంతే ఆ విగ్రహం, ఇక పనికిరాదు. మళ్ళీ కొత్త శిలని తీసుకొచ్చి చెక్కాలి. ఒక శిల్పి శిలని చెక్కేటప్పుడు ఆ ఉలిని జరుపుతూ సుత్తితో కొట్టేటప్పుడు ఎంత జాగ్రత్తగా కొట్టాలో అంత జాగ్రత్తగా, ఎంత పిచ్చు మాత్రమే ఊడాలో అంతే కొడుతూ అంత జాగ్రత్తగా చెక్కుతాడు. అంత జాగ్రత్తగా చెక్కి ప్రాణప్రతిష్ఠ అయిపోయిన తర్వాత చెవి కింద చిన్న ముద్దలా ఉండిపోయిందయా చెక్కేయి అన్నారనుకోండి, నన్ను కూడా నిలబెట్టగలిగిన సర్వేశ్వరుడు ఆ మూర్తి అంతే అంటాడు. అలా ఒక శిలకి అక్కరలేని భాగాన్నంతటినీ తీసేసి అందులోంచి పూజలందుకోగలిగినటువంటి మూర్తిని పైకి తీసుకొచ్చిన శిల్పిలా గురువు ఏమీ తెలియకుండా ప్రాకృతమైనటువంటి నరుడిగా ఈ లోకంలో పుట్టినటువంటి వాణ్ణి తన యొక్క మాటల ప్రభావంతో ఒక్కొక్క మాట ఉలి దెబ్బ, ఎక్కడ ఎప్పుడు ఎంత ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతూ
ఆచితూచి ఒక్కొక్క మాట మాట్లాడుతూ శిష్యునిలో సంస్కార బలాన్ని అంకురింపచేస్తాడు. గురువు చెప్పిన మాటలు వింటాడు శిష్యుడు. విని ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా ప్రపంచంలో తయారవుతాడు. భగవాన్ రమణులు ఒక మాట అంటూ ఉండేవారు, ఎవరు గురువు అంటే ఎవరి పట్ల మనకి గురి కుదిరిందో వారు గురువు. మనకి గురి లేనప్పుడు అవతలవారు ఎంతటి గొప్పవారు కానివ్వండి, ఆయన వలన మనకి ఉపకారం జరగదు. అవతల వారి సమర్థతలతో సంబంధం ఉండదు. మనకి వారి ఎందు గురి కలిగిన నాడు ఆ గురుత్వము మనల్ని ఒడ్డుకి చేర్చేస్తుంది. శ్రీరామాయణంలో ప్రత్యేకించి దాని పేరే రామాయణం. ఆయనము అంటే కదలిక, రాముణ్ణి ఆధారం చేసుకుని కదిలిన కథ కనుక దానికి రామాయణమని పేరు. మహర్షి దానికి సీతాయాశ్చరితం మహత్ పౌలస్త్య వధ అని పేరుంచిన ఆ శ్రీరామాయణ కావ్యంలో రామచంద్రమూర్తి యొక్క కదలికలలో ఎందరో వ్యక్తులతో అనుసంధానమవుతాడు. ఆయన గురువులతో, రాక్షసులతో, రాక్షస స్త్రీలతో, వానరులతో, మహాత్ములతో, ఋషులతో, అన్నదమ్ములతో, తండ్రితో, తల్లులతో, ఇంకా పౌరులతో, ఉద్యోగులతో, ఇంతమందితో సమన్వయం అవుతాడు. ఇంతమందితో సమన్వయమై ఇంతమందితో మాట్లాడేటటువంటి రామచంద్రమూర్తి 24,000 శ్లోకాల రామాయణంలో ఎప్పుడూ ఎక్కడా ఎవరిని వీడు పనికిమాలిన వాడన్న మాట అనడం. ఆయన దృష్టి ఎంత సత్యమైనదంటే పరమేశ్వరుని యొక్క సృష్టి ఎందు పనికిమాలినదన్నది లేదు. దాని వికసనం అటువంటిది. ఈశ్వర సృష్టిలో అయోమయం ఉండే అవకాశం ఉండదు. అందుకే ఒక పనికిమాలిన వస్తువుని ఈశ్వరుడు సృష్టించలేదు. అన్నీ పనికొచ్చేవి. కాకపోతే అవతల వ్యక్తిలో ఉన్నటువంటి గుణగణములను గుర్తించి తన ప్రయోజనానికి, అంటే ధర్మం నిలబడడం అనేటటువంటి ప్రయోజనానికి వాడుకోగలిగినటువంటి నేర్పరితనం గురువుల వలన పొందాడు రామచంద్ర ప్రభువు. ఆ గురువులతో సమన్వయం అయ్యేటప్పుడు ఆయన చూపించినటువంటి వ్యవహార శైలి అత్యద్భుతం. మనుష్య జాతికంతటికీ కూడా రాముడు ఆదర్శప్రాయుడై నిలబడ్డాడు. ఆయన అన్నదమ్ములతో వ్యవహరిస్తే ఆదర్శప్రాయుడైన అన్న, ఆయన సీతమ్మ దగ్గరికి వెడితే ఆదర్శప్రాయుడైన భర్త, దశరథుడి దగ్గరికి వెడితే ఆదర్శప్రాయుడైన కొడుకు, గురువు దగ్గరికి వెడితే ఆదర్శప్రాయుడైన శిష్యుడు, సింహాసనం మీద కూర్చుంటే ఆదర్శప్రాయుడైన ప్రభువు. ఒక మహాత్ముడు కనపడినప్పుడు ఆయన దగ్గర ప్రవర్తిస్తే ఆదర్శప్రాయుడైనటువంటి ధర్మమూర్తి. ఇంత గొప్ప నడవడి ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? ఎలా ఇటువంటి వైభవం ఆయన పొందగలిగాడు? ఆయన బుద్ధిని ఇంత ప్రచోదనం చేసిన వాళ్ళెవరు? రాముడు దేవుడండి, అందుకని రాముడికి తెలియనిదే ఉంటుంది అన్ననాడు రామాయణం గురించి మాట్లాడుకోవడానికి కూడా ఏమీ ఉండదు. రాముడు దేవుడని రామాయణాన్ని చదవకండి, రాముడు దేవుడు అని రామాయణాన్ని వినకండి. నేను మీతో మనవి చేశాను, శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారములలో దైవత్వాన్ని ప్రకటించినట్లుగా ప్రకటించని ఏకైక అవతారము రామావతారం. అందుకే భార్య కనపడకపోతే ఏడిచాడు, తండ్రి చచ్చిపోతే వలవల కింద పడి ఏడ్చి దుఃఖించాడు, తండ్రికి జలతర్పణ చేశాడు, తండ్రికి పిండ ప్రదానం చేశాడు, తమ్ముళ్ళు కనపడితే కౌగిలించుకున్నాడు, భార్య కనపడితే పరవశించిపోయాడు. ఒక మనుష్యుడు ఎలా ప్రవర్తిస్తాడో 100కి 100 పాళ్ళు అలా ప్రవర్తించాడు. కానీ ఎక్కడా ధర్మంలో మాత్రం వైక్లభ్యాన్ని పొందలేదు. ఎప్పుడైనా కొంచెం తడబడినా ఊంచుకునేవాడు, వెంటనే నిలబడేవాడు. అలా నిలబడడానికి కారణం ఒక్కటే, రామచంద్రమూర్తి గురువుల్ని సేవించినటువంటి విధానం. గురువుల్ని సేవించడము అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. గురువుని సేవించుట అన్న మాటకు అర్థం గురువుని సంతోషపెట్టుట అన్న మాట కాదు. ఎందుచేత అంటే గురువుకి సంతోషం లేకపోతే నువ్వు కొత్తగా సంతోష పెట్టాలి. ఆయన సంతోషము లేనివాడు కాడు, ఆయన నిత్య సంతోషి. ఆయన్ని గురించి యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగభీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యైవ అంటారు భజగోవిందంలో. ఏది ఉన్నా ఏది లేకపోయినా బ్రహ్మమునందు రమించిపోతూ ఉంటాడు, అంత సంతోషంతో ఉంటాడు.
అలా ఉండగలిగినటువంటి గురువుకి కొత్తగా సంతోష పెట్టడానికి మనం ఇవ్వగలిగినది ఉండదు. కానీ గురువుకి ఇవ్వగలిగినటువంటిది ఒక్కటే, గురువు చెప్పినటువంటి మాటల్ని ఒడిసి పట్టుకోవాలి. చూడండి, స్వాతి చినుకు పడినప్పుడు ముచ్చుపు చిప్ప ఎలా పట్టుకుంటుందో, ఆవు పాలు పిండుతున్నప్పుడు పాలు పిండుతున్న వ్యక్తి తన మోకాళ్ల మధ్యలో పెట్టుకున్నటువంటి బిందెలోకి మాత్రమే పాలు పడేటట్టుగా ఆ శిరములను ఎంత జాగ్రత్తగా లాగి పాలు పట్టుకుంటాడో, గురువు గారి మాటలను వినేటప్పుడు అంత జాగ్రత్తగా వింటూ గురువు చెప్పిన మాటని జ్ఞాపకంలో ఉంచుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుని జీవితాన్ని పండించుకోవాలనేటటువంటి తాపత్రయం ఉన్నటువంటి శిష్యుని యొక్క నడవడియే గురువుకి ఇవ్వగలిగినటువంటి గొప్ప కానుక. అంతకు మించి గురువుకి కానుక ఉండదు. రెండవ పార్శ్వం ఏదైనా ఉంటే ఒక్కటే. భగవాన్ రమణుల్ని ఒక వ్యక్తి వచ్చి అడిగాడు, మీరు గోచి పెట్టుకుంటారు, మీరు ఎక్కడికి వెళ్ళరు, అరుణాచలం కొండ మీద కూర్చుంటారు, ఏమిటి ప్రయోజనం మీ వలన ప్రపంచానికి అని అడిగాడు. రమణులు అన్నారు, నా వలననే కాదు, లోకంలో ఎప్పుడైనా ఒక గురువు శరీరంతో ఉండడమే ప్రయోజనం. గురువు శరీరంతో ఉన్నాడు కనుక మాట్లాడతాడు. ఎప్పటికైనా గురువు నోరు విప్పి మాట్లాడిన మాట అజ్ఞానమనేటటువంటి చీకటిని తొలగకొడుతుంది. ఆ గురువుకి తెలుసు నేను శరీరము కాదన్న సత్యం. శరీరం పడిపోతున్నా, శరీరం ఖేదపడుతున్నా గురువు సాక్షి మాత్రంగా చూసి తన కర్తవ్యాన్ని నిష్ఠతో నిర్వహిస్తాడు. ఆయన కర్తవ్య నిర్వహణలో ఆయన శరీరమే పడిపోయినా గురువు పట్టించుకోడు. కానీ గురువు శరీరం పడిపోతే గురువుకి కాదు లోటు, ఆ గురువు అనంతత్వాన్ని పొంది ఆత్మగా నిలబడతాడు. కానీ గురువు శరీరంలో లేని కారణం చేత ధర్మబోధ చేసేటటువంటి వ్యక్తి ఇక శిష్యులకు దొరకడు. కాబట్టి శిష్యుల జీవితానికి ఉన్నతమైన పదము లభించదు. గురువు శరీరంతో ఉండడమే అదృష్టం. అటువంటి గురువు యొక్క శరీరము డస్సిపోకుండా, ఆయన అలిసిపోయి ఆయన శరీరము రోగగ్రస్తమైపోకుండా, ఆ శరీరం పడిపోకుండా రక్షించుకోవడం ఒక్కటే గురువుకి శిష్యులు చేయగలిగిన శుశ్రూష. అందుకే గురు శుశ్రూష అంటే ఏమిటో శ్రీరామాయణంలో మీరు చదివి తీరాలి. అసలు శ్రీరామాయణ ప్రారంభమే గురు శుశ్రూషతో ప్రారంభం. వాల్మీకి మహర్షి తమసా నది స్నానానికి బయలుదేరారు. వెనక శిష్యుడు వెడుతున్నాడు. ఒక గురువు స్నానానికి వెడితే శిష్యుడు ఎలా వెళ్ళాలో చూపించారు మహర్షి. గురువుగారు స్నానానికి వెడుతున్నారు అంటే నియతి కాలమునందు చేస్తాడు గురువు. మధ్యాహ్న కాలంలో వెడుతున్నారు వాల్మీకి మహర్షి చేస్తే సంధ్యావందనం చేస్తారు. సంధ్యావందనం చేస్తారు కాబట్టి అక్కడ నీళ్లు పట్టి సంధ్యావందనం చేయడానికి వీలుగా ఒక కలశ. గురువు గారు బట్ట మార్చుకుంటారు, పొడి బట్ట కట్టుకుంటారు. అందుకని పొడి బట్టలు పట్టుకుని వెనక బయలుదేరాడు. గురువుగారు కదిలితే గురువుగారి యొక్క హృదయాన్ని అర్థం చేసుకుని గురువుగారి యొక్క స్వధర్మ పరిపాలనమునందు ఏ విధమైనటువంటి ప్రతిబంధకము ఏర్పడకుండా కార్యక్రమం చక్కగా జరిగేటట్టుగా చూడగలిగినటువంటి పరిణితి కలిగినటువంటి శిష్యుడు చేసేటటువంటి శుశ్రూషయే గురువుకి ఇయ్యబడేటటువంటి గొప్ప కానుక. అటువంటి గురువు మాట్లాడుతున్నప్పుడు ఒడిసి పట్టుకున్నాడు రామచంద్రమూర్తి. ఒక గురువు మాట ఒక్క మాట వృధా పోనీయలేదు. అందుకే వశిష్ఠుడు, అగస్త్యుడు, శరభంగుడు, మహానుభావుడైన విశ్వామిత్రుడు ఎంతమంది గురువుల యొక్క అనుగ్రహాన్నో తన జీవితంలో పొందాడు. ఈ కంటితో మాంసనేత్రంతో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని చూడడం సాధ్యం కాకపోవచ్చు, కానీ మాంసనేత్రంతో చూడడానికి వీలైనటువంటి రీతిలో కరచరణాదులతో ఈ భూమండలం మీద తిరుగాడేటటువంటి పరబ్రహ్మ స్వరూపము గురువు ఒక్కడే. అందుకే శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖర భారతీ స్వామి వారి దగ్గరికి వెళ్ళి ఒక శిష్యుడు అడిగాడు, నాకు గాయత్రీ మహామంత్రంతో పాటుగా ఇంకొక 4-5 మంత్రాలు ఉపదేశం ఉన్నాయి, కానీ నేను ఆయా మంత్రముల యొక్క ప్రార్థనా శ్లోకాల్ని చదివి జపం చేయడం మొదలుపెట్టినప్పుడు నాకు ఆ రూపం కనపట్టలేదు, దానికి బదులు వేరొక రూపం కనపడుతోంది. గాయత్రి చేసేటప్పుడు శారద, సరస్వతీ మంత్రం చేసేటప్పుడు శ్రీమన్నారాయణుడు, శ్రీమన్నారాయణ మంత్రం చేసేటప్పుడు శివుడు, ఇలా కనపడుతున్నారు, దోషమా అని అడిగాడు. చంద్రశేఖర భారతీ స్వామి మహానుభావుడు, జీవన్ముక్తుడైన ఆయన అన్నారు, నీ గురువు పాదములు నీకు జ్ఞాపకం ఉంటాయా అని అడిగారు. అయ్యయ్యో, మా గురువు గారి పాదాలు గుర్తు లేకపోవడం ఏంటి, మా గురువు గారి పాదం మీద ఎక్కడ పుట్టుమచ్చుందో కూడా నాకు తెలుసు అన్నాడు.
గాయత్రీ మహామంత్రం దగ్గర నుంచి నువ్వు ఏ మంత్రం చేస్తున్నా గురుపాదములను స్మరించు. గురుపాదములను స్మరిస్తే సరిపోతుందా అన్నాడు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. ఆ గురువు రాశీభూతమైన పరబ్రహ్మము. మనని అనుగ్రహించడం కోసమని పరమేశ్వర స్వరూపం ఈ ప్రపంచంలో రక్తమాంసములతో కూడిన శరీరంగా తిరుగాడి దివ్యమైనటువంటి వాక్కులు శిష్యుల యొక్క ఉద్ధరణ కొరకు మాట్లాడుతుంటుంది. అటువంటి గురుపాద పద్మములను మనసులో స్మరించడమే సమస్త మంత్రముల యొక్క ఫలితాన్ని పొందడానికి మార్గం అని చంద్రశేఖర భారతీ స్వామి ఉపదేశం చేశారు. ఒక గురువు యొక్క స్వరూపం అంత గొప్పది. ఒక గురువు మాట్లాడుతుంటే అంత జాగ్రత్తతో, అంత దీక్షతో, అంత దృష్టి కేంద్రీకరణతో వినాలి తప్ప గురువు దగ్గరికి వెళ్ళి మనసు ఎక్కడో పెట్టి గురువు గారి నోటి వెంట వస్తున్నటువంటి ఒక్క మాట జార విడుచుకున్నా నీ జీవితం యొక్క అభ్యున్నతికి సంబంధించి నువ్వు ఏదో జార విడుచుకున్నట్టే. రామచంద్రమూర్తి కూడా, నేను మీతో మళ్ళీ మనవి చేస్తున్నాను, ఒక మనుష్యునిగానే మీరు చదవవలసి ఉంటుంది. ఒక ప్రాకృత బాలుడు చదువు ఎలా ప్రారంభం చేస్తాడో అలాగే ప్రారంభం చేశాడు. వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తికి చదువు చెప్పారు. చదువు చెప్పే గురువు ఎలా చెప్పాలి, చదువు చెప్పిన గురువు యొక్క హృదయాన్ని బట్టి శిష్యుడు ఎలా తయారవుతాడు. మహర్షి ఒక అద్భుతమైన శ్లోకాన్ని రచన చేశారు. ఈ శ్లోకం భారతదేశంలో సనాతన ధర్మంలో గురు శిష్య వ్యవస్థకి, గురు శిష్య సంబంధానికి వ్యాఖ్యానం చేసినటువంటి పతాక స్థాయి కలిగినటువంటి శ్లోకం. ఒక గురువు ఎలా చెప్తాడు, శిష్యుడు ఎలా అందుకోవాలి. ఎంత గొప్ప శ్లోకాన్ని చెప్పారంటే మహర్షి, సర్వే వేద విదాః శూరాః సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః అన్నారు. ఒక్క శ్లోకం. బహుశః ఈ శ్లోకాన్ని దృష్టిలో పెట్టుకుని అనుకుంటాను, మహాపండితుడైన సర్వేపల్లి రాధాకృష్ణన్ తన పుట్టినరోజుని తన పుట్టినరోజుగా జరపద్దని గురు పూజోత్సవంగా జరపండి అని కోరడానికి, సందేశం ఇవ్వడానికి కారణం అదే. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పుట్టినరోజు నాడు పూలదండలేస్తే ఆయన ఒక్కటే చెప్పారు, గురువుని కేవలం అన్ని ఉద్యోగాలులా జీతం తీసుకుని 4 పాఠాలు చెప్పేటటువంటి వృత్తిలో ఉన్నవాడిగా చూడవద్దు. ఎంతమంది పిల్లలు ఒక ఉపాధ్యాయుడి దగ్గర పాఠం నేర్చుకుంటున్నారో వాళ్ళందరి కుటుంబంలో తల్లి తండ్రి పక్కన గురువుకి కూడా స్థానం ఇవ్వండి. మీ యోగ్యతాయోగ్యతలను గురించి మీరు ఉన్నత విద్యను అభ్యసించేటప్పుడు మీ జీవితంలో వచ్చే కష్ట సుఖాలకి మీ అమ్మ నాన్నతో ఎలా మాట్లాడతారో మీ గురువుతో అలా మాట్లాడండి. మీ అమ్మని నాన్నని ఎప్పుడూ ఎలా నిందించరో అలాగే గురువు పట్ల కూడా నిందావాక్యాన్ని ప్రయోగించకండి అని గురువుని తన కుటుంబ సభ్యుడుగా భావన చెయ్యడానికి పునరంకితం కమ్మని, పిల్లలకి ప్రతి ఏటా దాన్ని మనసులలో ఉద్దీపనం చేయమని, ఇవాళ నేను ఉంటాను రేపు ఉండను, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆనాడు చెప్పిన మాట. కానీ నా పుట్టినరోజు గురు పూజోత్సవంగా జరిగితే ఈ దేశంలో ఉన్న గురు శిష్య వ్యవస్థ ఒక్కటి నిలబడితే సనాతన ధర్మము, ఈ దేశము యొక్క సంస్కృతి నిలబడతాయి. గురువు ఒక్కడు చాలు. కాబట్టి ఆ గురు పూజోత్సవాన్ని అలా నిర్వహణ చెయ్యండి అని చెప్పారు. మన దురదృష్టం ఏమిటంటే ఇవాళ గురు పూజోత్సవము అని పేరు చెప్పి ఎవరినో తీసుకొచ్చి గురువులకి మెళ్ళో పూలదండలు వేయిస్తున్నాం తప్ప నిజానికి తరగతి గదిలో ఉన్నటువంటి పిల్లలు అసలు పాఠం చెప్పేటటువంటి గురువు గారిని తమ జీవితంలో తల్లిదండ్రులతో సమాన స్థాయిలో కుటుంబంలో ఒక పెద్దరికం ఇవ్వగలిగినటువంటి స్థితిలో చూడాలని పిల్లలకి చెప్పడంలో తల్లిదండ్రులు వైక్లభ్యాన్ని పొందుతున్నారు. సమాజము, ఎక్కడ విద్యాలయాలున్నాయో విద్యాలయాల వ్యవస్థ, ప్రభుత్వాలు అన్నీ కూడా వైక్లభ్యాన్ని పొందుతున్నాయి. గురు పూజోత్సవంగా నిర్వహించడం అన్నది సర్వేపల్లి రాధాకృష్ణన్ యొక్క ఆశయానికి దూరంగా మనం జరిగిపోయాం. మహర్షి అంటారు, సర్వే వేద విదాః శూరాః చెప్పారు వశిష్ఠ మహర్షి. వారి ఎందు తెలివితేటలున్నాయి శిష్యుల్లో. రాముడే కాదు, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురికి పాఠం చెప్పారు. నలుగురు పాఠం నేర్చుకున్నారు. ఎలా నేర్చుకున్నారు? సర్వే వేద విదాః. అసలు వేదమన్నదే విద్దన్న ధాతువులోంచి వచ్చింది.
ఏది తెలుసుకోవాలో అది చెప్పినది వేదం. అందుకే వేదంలో ఉన్నది తెలుసుకుంటే ఇక తెలుసుకోవలసినది ఉండదు, మనుష్య జన్మ సార్థక్యాన్ని పొందుతుంది. అటువంటి వేదాన్ని వాళ్ళు బాగా అర్థం చేసుకున్నారు, తెలుసుకున్నారు. సర్వే వేద విదాహ శూరాహ. శూరాహ మంచి పండితులయ్యారు. పండితులంటే పండాహ అన్న విషయానికి మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఏది అనుష్ఠించవలసి ఉంటుందో అది మేధస్సు యందు నిక్షిప్తమై ఉండాలి. రాముడు అరణ్యవాసానికి వెళ్ళాడు. రాముడు అరణ్యవాసానికి వెళ్ళి గృహప్రవేశం చేయవలసి వచ్చింది పర్ణశాలలోకి. పర్ణశాలలోకి వెడుతున్నటువంటి రాముడు ఒక మాట అన్నాడు, సౌమిత్రే చిరజీవిభిః. ఎవరు గృహప్రవేశం చేస్తున్నారో కర్తవ్యే వాస్తుశమనం సౌమిత్రే చిరజీవిభిః. వాస్తు పూజ చెయ్యాలరా లక్ష్మణ. వాస్తు పూజ చెయ్యని వాడు దీర్ఘాయుర్దాయంతో ఉండడు ఆ ఇంట్లో. కాబట్టి వాస్తు పూజ చేద్దాం రా అంటాడు. అరణ్యంలో పౌరోహిత్యుడు ఎక్కడ దొరుకుతాడు? అరణ్యంలో పురోహితుడి కోసం వెతకలేదు. అందుకన్నారు హనుమ సుందరకాండలో, యజుర్వేద వినీతశ్చ వేద విద్భిః సుపూజితః ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠితః అన్నాడు. అమ్మా రామచంద్రమూర్తికి యజుర్వేదం బాగా తెలుసు అన్నాడు. యజ్ అంటే ఆరాధన. రుక్కులు తీసుకొచ్చి ఒక కామ్యమును పొందడానికి వీలుగా యజమాని పూజగా మార్చి దేవతలను ప్రీతిపరచేటటువంటి ప్రక్రియకి యజుర్వేదమని పేరు. యజుర్వేద వినీతశ్చ అన్నాడు హనుమ. ప్రారంభం చేస్తూనే అంత మాట అన్నారు. ఆయనకి ఎప్పుడు ఎక్కడ ఏ క్రతువు ఎలా చేసి ఏ మంత్రాన్ని అనుసంధానం చేసి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందాలో రాముడికి తెలుసమ్మా అన్నారు. అంటే అందుకని స్వరంతో ఉంటుంది వేదం. వేదం ఎప్పుడు నాలుక చివరు ఉండాలి, మేధస్సు యందు నిక్షిప్తమై ఉండాలి. అందుకే శ్లోకాలు పద్యాలు ఏవి ముఖ్యమైనవో అవి ఛందోబద్ధములై ఉంటాయి. ఛందోబద్ధమైంది అంటే మీరు 10 మాటలు చదివితే ధారణలోకి వస్తుంది. ఏది కేవలం వర్ణనతో కూడిందో, ఏది మీరు జ్ఞాపకంలో పెట్టుకోక్కర్లేదో అది వచనంలో ఇస్తారు. ఓ అరణ్యాన్ని వర్ణిస్తుంటే వా అని పెట్టి వర్ణిస్తారు. మీరు గుర్తు పెట్టుకోవలసింది అనుకోండి శ్లోకంలో పద్యంలో ఇస్తారు. అంటే పుస్తకం ఎక్కడో ఉంది, నేను ఇక్కడున్నాను, ఇప్పుడు నాకేం చేయాలో చూడాలంటే పుస్తకం లేదని తన ధర్మమునందు వైక్లభ్యం పొందకూడదు. పుస్తకము తానైపోవాలి, ధారణలోకి వెళ్ళిపోవాలి. అలా అనుష్ఠించడానికి వీలైనటువంటి రీతిలో సమస్తమైనటువంటి వేదాంతర్గతమైన విద్యలను వాళ్ళు నేర్చుకున్నారు. కేవలం నేర్చుకోవడం కాదు, అది అలా అప్పుడు మనం ప్రయోగించవలసి ఉంటుంది. దేశము కాలము దృష్టిలో పెట్టుకుని ఆయా పనులు చెయ్యవలసి ఉంటుందని దేశకాలముల యొక్క ప్రాధాన్యతని తెలుసుకున్నారు. ఇది అవసరం. తెలిసి ఉండడం వేరు, అనుష్ఠానం వేరు. సంధ్యావందనం చెయ్యాలని తెలియడం వేరు, సంధ్యావందనం చెయ్యడం మీద శ్రద్ధ ఉండడం వేరు. ఇది నేర్చుకున్నారు వాళ్ళు. సర్వే వేదవిదాహ శూరాహ సర్వే లోకహితే రథాహ. ఇన్ని నేర్చుకున్నవాడు, తన మాట కాదన్నవాడు, తన ఇన్ని ఎదిరించినటువంటి వాడు సర్వనాశనమైపోవాలని కూడా హోమం చేయగలడం. అన్నీ తెలుసున్నవాడు చేయలేడేమిటే? అది చేయగలడం. దేవతల్ని అవతల వారి యొక్క వినాశనం కోసం ప్రార్థన చేయగలడం. కానీ అందుకు నేర్చుకోలేదు. బ్రహ్మాస్త్ర ప్రయోగం దగ్గర నుంచి సమస్త వేద విద్యలు తెలిసిన్నటువంటి ఆ 4 అన్నదమ్ములకు వశిష్ఠుడు ఆ విద్య నేర్పుతున్నప్పుడు ఒక విషయం అర్థమైంది. గురువు గారు ఇంత కష్టపడి మనకి ఆయన కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేసి పొందినటువంటి విద్యల్ని మనకి ఉపదేశం చేస్తున్నారు. ఎందుకు నేర్పుతున్నారు గురువుగారు ఈ విద్య? ఈ విద్య స్వార్థమునకు ఉపయోగపడకూడదు. సర్వే లోకహితే రతాహ. సమస్త లోకముల యొక్క ప్రయోజనాన్ని చేకూర్చడానికి నేను విద్యావంతుణ్ణి కావాలి. అది విద్య యొక్క ప్రాముఖ్యత, అది గురువు యొక్క గొప్పతనం, అది శిష్యుల యొక్క గొప్పతనం. అలా గురువు నేర్పనప్పుడు కేవలం విద్య నేర్పి వదిలేశారనుకోండి, ఒక గొప్ప డాక్టర్ని తయారు చేశారు. కానీ ఆ డాక్టర్ ఎంత గొప్పవాడయ్యాడంటే ఆయన ఒక ఎముకల వైద్య నిపుణుడు. ఎముకలు విరిగిపోయిన వాళ్ళకి ఆయన వైద్యం చేస్తాడు. కానీ ఆయన తత్కాల్ టికెట్ ఒకటి పెట్టాడు. 200 రూపాయలు ఇస్తే ముందు చూసేస్తాడు. ఎముకలు విరిగిపోయిన వాడు పేదవాడు ఉంటాడు, వాడి మోకాలు విరిగిపోయినా అదే బాధ, ఐశ్వర్యవంతుడి మోకాలు విరిగిపోయినా అదే బాధ. 200 రూపాయలు ఇస్తే ముందు చూడడం, 50 రూపాయలే ఇచ్చినటువంటి వాడిని రాత్రి 10ంటికి చూడడం, 5ంటికి వస్తే
ఎంత ధూర్తతనమో విద్య వచ్చినా అది లోకహితమునకు ఎంత పనికిరానిదో, ఆ వైద్యుడు ఎంత గర్హనీయుడో, అది మొట్టమొదటే గురువు జాగ్రత్త తీసుకుని శిష్యుడికి బోధ చెయ్యడం. సర్వే లోకహితే రతాః. లోకహితము కొరకు తన విద్యని నేర్పిన వాడే విద్యని నేర్చుకుని ఉపయోగించిన వాళ్లే తప్ప ఇన్ని మాకొచ్చు కదా అని చెప్పి ఆ నేర్చుకున్నవన్నీ తమ స్వార్థానికి ఉపయోగించుకున్న వాళ్ళు కాదు. పాఠంతో పాటే విశాల హృదయంతో బ్రతకగలిగినటువంటి సౌశీల్యాన్ని నేర్పాడు వశిష్ఠుడు. సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః. వాళ్ళకి జ్ఞానమంతా వచ్చింది, కానీ సర్వే సముదితా గుణైః, అది గుణములుగా ప్రకాశించింది అన్నారు మహర్షి. గుణమంటే అభివ్యక్తమైతే గుణమంటారు. లోపల ఒక లక్షణం ఉంటుంది, తెలుసు, అన్నీ తెలిసి ఇలా చెయ్యాలని. తెలిసి ఉండడం వేరు, తెలిసున్న విషయాన్ని తెలిసున్నట్లుగా చెయ్యడం వేరు. నువ్వు ఒక దేవాలయంలోకి వెళ్ళిపోతున్నావు, దేవాలయంలోకి వెళ్ళిపోతుంటే బయట గోపూజ జరుగుతోంది, ఎవరో గోపూజ చేస్తున్నారు. నేను దేవాలయంలోకి వెడుతున్నాను కదా, బయట గోపూజ జరుగుతుంటే మాత్రం నాకెందుకు, నేను ఈశ్వరుణ్ణి దర్శనం చేస్తే చాలదా అని నువ్వు గోవుని విడిచిపెట్టి ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళావు. ఈశ్వరుడు నిన్ను చూసి అసహ్యించుకుని తలొంచుకుంటాడు. అదే గోవుకి ప్రదక్షిణం చేసి ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళావు, పరవశించిపోతాడు ఈశ్వరుడు. 1కి 10 మాటలు వేదం నిర్ధారణ చేసింది. గౌతముడు అంత గొప్పవాడు కావడానికి కారణం గోప్రదక్షిణం. దిలీపుని కోరిక తీరడానికి కారణం గోప్రదక్షిణం. గోవు గొప్పతనం తెలిసి ఉండడం వేరు. గోవు గొప్పతనం తెలిసిండి కూడా గోవు కనపడితే ప్రదక్షిణం చేయకపోవడం, గోవు కనపడితే ఒక నమస్కారం చెయ్యకపోవడం, గోవుని ఎవరో కొడుతున్నా చూస్తూ ఊరుకోవడం, తను ఎన్ని తెలుసుకున్నది గుణముగా వ్యక్తము కాలేదు. అంటే ఎక్కడో మనకెందుకు లేని ఉదాసీనమైనటువంటి బుద్ధి, లేదా తమో గుణం. అవును చెప్పారు అని వెళ్ళిపోవడం కాదు. ఎక్కడ ఏ కాలమునందు తాను నేర్చుకున్నది ఏది బయటికి క్రియారూపంలో రావాలో అలా వచ్చేటట్లుగా, లేకపోతే జీవితంలో ఒక సువర్ణావకాశాన్ని విడిచిపెట్టుకున్నట్టే. కాబట్టి నేను అలా ప్రవర్తిస్తాననేటటువంటి ధృతి శిష్యుల యందు ఏర్పడేటట్టుగా, తెలుసుకున్న జ్ఞానము గుణములుగా బయటికి వ్యక్తమయ్యేటట్టుగా ప్రవర్తించేటట్టుగా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు పాఠాన్ని నేర్పినటువంటి మహానుభావుడు వశిష్ఠుడు. ఆయన ఎంత ఔదార్యంతో, ఎంత గాంభీర్యంతో, ఎంత లోక ప్రయోజనం కొరకు వీళ్ళని తయారు చేస్తున్నాడో అంత గొప్పగా తయారైనటువంటి వాళ్ళు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. అది మనిషి జీవితంలో చాలా మందికి ఉపయోగపడడానికి, సమాజం ఆయన వలన అభ్యున్నతిని పొందడానికి మొట్టమొదట ఎటువంటి అనుబంధముతో ప్రారంభం కావాలి అంటే గురు శుశ్రూష, గురు సేవ, గురువు యొక్క హృదయాన్ని తెలుసుకుని బ్రతకగలగడం. జీవిత పర్యంతం రామచంద్రమూర్తి